హాయ్ అండి. ఆగండి, ఆగండి. ఏంటి వంటగది చేంజ్ అయిందని చూస్తున్నారా? ఎందుకు చేంజ్ అయిందో వీడియో చూసేయండి మరి లాస్ట్ వరకు. ఈ క్రిస్మస్‌కి పిల్లలకి వరుసగా 3 డేస్ హాలిడేస్ ఇచ్చారు. ఇంకా ఈ 3 డేస్ పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు. మా పక్కింటి సిస్టర్ వచ్చి, "అక్క పిల్లలు తినటానికి ఏమైనా చేద్దామంటే గజ్జికాయలు చేద్దామని" చెప్పాను. సరే అని నెక్స్ట్ డే చేయడానికి అన్నీ రెడీ చేస్తే నేను హెల్ప్ చేయడానికి వెళ్ళాను. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాను. వీటిని గోధుమ పిండితో చేస్తున్నాము. మైదా పిండితో చేసినవి పిల్లలకి పెట్టడం మంచిది కాదు కదా! కజ్జికాయలు లోపల పెట్టే స్టఫ్ కూడా పల్లీలు, నువ్వులతో అయితే రెడీ చేసిందండి. కజ్జికాయలు చేయటం రాదు నాకు. నేను పూరీలైతే ఒత్తుతుంటే సిస్టర్ ఏమో కజ్జికాయలు చేసేది. నా దగ్గర గుజియా చేసే మేకర్ అయితే లేదండి, చెక్కది. ఈసారి ఎప్పుడైనా కొనుక్కోవాలి. పిల్లలేమో మేము చేస్తామంటే సరే ముగ్గురు చేయండి అనేసరికి చేయడం మొదలుపెట్టారు. పాడు చేసేస్తారేమో అనుకున్నాం కానీ మేము చేసేటప్పుడు గమనించినట్లున్నారు. పూరీ వత్తడం నుండి కజ్జికాయలు చేయడం వరకు చాలా పర్ఫెక్ట్గా చేశారు. నేనైతే అన్నింటినీ ఫ్రై చేసేసానండి. మరి పిల్లలు ఎలా చేశారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.